ఉన్న బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియపై రాష్ట్ర విద్యాశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ సిద్ధం చేసిన కీలక ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక జీవో వెలువడే అవకాశముందని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సాధారణ బదిలీలపై జూన్ 1 నుంచి ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ ప్రస్తుతం ఉపాధ్యాయులు జనగణన అంటే సెన్సస్ విధుల్లో ఉన్నందున బదిలీల ప్రక్రియ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 2009లో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు కూడా ప్రత్యేక వెసులుబాటు కల్పించే అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ప్రస్తుతం ఉపాధ్యాయులు చేపట్టిన జనగణన విధులు జూన్ 9వ తేదీ నాటికి ముగియనున్నాయి. ఈ విధులు పూర్తయిన వెంటనే బదిలీల ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 30 వరకు కొనసాగుతుంది. జూలై 1వ తేదీన పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగానే బదిలీలను చేపట్టేందుకు విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనివల్ల 2018లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు 8 ఏళ్లు పూర్తి కావడంతో పాటు గతంలో పదోన్నతి పొంది ఒకేచోట 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి కూడా ఈ ప్రక్రియలో అవకాశం దక్కనుంది. మరోవైపు బదిలీల కోసం గతంలో నిర్ణయించిన కటాఫ్ తేదీని జూలై 30 వరకు పొడిగించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ బదిలీల ప్రక్రియలో నిబంధనల అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఉపాధ్యాయులకు 8 ఏళ్లు, ప్రధానోపాధ్యాయులకు 5 ఏళ్ల లాంగ్ స్టాండింగ్ నిబంధన ఉండేది. అయితే సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసిన కనీసం 3 ఏళ్లు, గరిష్ఠంగా 4 ఏళ్లు నిబంధన ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందా లేదా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలు ఇతర ఉద్యోగుల కంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం దీనిని ఏ విధంగా సవరిస్తుందనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అకాడమిక్ ఇయర్ మధ్యలో కాకుండా బోధనపై ప్రభావం పడకుండా పారదర్శకంగా బదిలీలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేయనుంది. ఈ ప్రక్రియతో వేల సంఖ్యలో